అని చేయండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చాలండి. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకంలో చాలా విలవేల్పులు కులదైవాలను పిలువబడుతున్న వారు, పేరుగాంచిన దేవతలు కూడా ఉన్నారు. కొన్ని కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద మహాలే కట్టించారు. ఆ దేవుళ్ళు ఏం కావాలి? వాళ్ళకి బలి కావాలి, అంటే శిక్షిస్తారు మనుషుల్ని. ఈయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. మనం ఏం చేస్తే రక్షించడానికి వచ్చాడు? ఇప్పుడు ఒక దేవతకి, ఎవరికన్నా ఎన్నో పిలువబడుతున్న దేవతలకి బలి ఇవ్వాలి. ఎందుకు? మన పాపాలు క్షమించబడితేనే మనకు నేర్పించారు. ఎవరు నేర్పించారు? మన పితరులు నేర్పించారు. కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు క్రిస్మస్కి ఒక గుర్తు స్టారు. క్రిస్మస్ అంటే స్టారు. ఆ స్టార్ ఎలా ఉండాలి? చెట్ల మీద, గట్ల మీద, స్తంభాల మీద అక్కడ పెడుతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? మనల్నే స్టార్ అన్నాడు. మనం స్టార్ అవ్వాలంటే ముందులో మనం వెలగాలి, వెలిగి చెప్పాలి, నేను వెలిగాను రా, మీరు వెలగండి. నేను వెలగకుండా వెలగమంటే వెలుగుతారా? ఆ స్టార్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ స్టార్లు ఎక్కడి నుంచి వచ్చినా చూద్దాం. ఇర్మియా గ్రంథానికి వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు. చాలండి. ఇక్కడ మాట చూడండి. తమ హృదయ మూర్ఖత చొప్పున అంటే సత్యం తెలిసిన, సత్యవాక్యం వినబడిన, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నా అర్థం చేసుకోకుండా దేవుడి వాక్యాన్ని తృణీకరించి, దేవుడి మాట వినపడుతున్నా బ్రతుకును సరిచేసుకోండి అని సత్యవాక్యం వినపడుతున్నా, అది హృదయం మూర్ఖత అన్నాడు. మళ్ళీ మూర్ఖత అంటే ఏంటి చూద్దాం. ఒక మనిషి తప్పని తెలుసు కూడా చేస్తాడు, అది మూర్ఖత. స్టార్ కట్టకూడదని అందరికీ తెలుసు, సత్యవాక్యం తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది, సత్యవాక్యం తెలియని వాళ్ళు తెలీదు. ఎవరు నేర్పించారంట చూడండి ఒక మాట కింద. ఎవరు నేర్పించారంట? తమ పితరులు తమకు నేర్పినట్లు. ఈ మాటలు ఎవరు నేర్పారు మనకి? తమ పితరులు అంటే ఎవరు? మన పితరులు మనకు నేర్పారు. స్టార్ కట్టండి రా. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఇంకా అక్కడ పశుపాకలో ఉన్నాడా? ఇంకా తొట్టులోనే ఉన్నాడా? ప్రకటన గ్రంథంలో ఏమంటుందో తెలుసా? తలుపు నొద్ద నుండి మీ హృదయం అనే తలుపు తీయండి తడుతున్నాను అంటాడు ప్రభు. ఇంకా తలుపు తీయట్లా, ఇంకా స్టార్లోనే మునిగోబెట్టారు. ఆ స్టార్లో ఉన్నారు, జ్ఞానులు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా చిన్నపిల్లడైనా ఆయన రక్షించడానికి వచ్చిన రక్షకుడు అండి. మనం ఏదో ఇంత రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. చాలామంది ఈ మాటలు వినపడుతున్నా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, ఆయన వచ్చాడులే, ఆయన మన దేవుడు కాదులే అని అనుకుంటున్నారు. ఆయన వచ్చింది రక్షించడానికి వచ్చి ఏం చేశాడు? మన కోసం ఆయన బలయ్యాడు. మనం ఏం పోగొట్టుకుంటే మన కోసం వచ్చాడు? తండ్రి అయిన దేవునితో సమాధానం పోగొట్టుకున్నాం. తండ్రి అయిన దేవునితో సంబంధం లేదు, కలెక్షన్ కట్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోతే ఇక్కడ బ్యాలెన్స్ చేయించుకోవచ్చు, అక్కడ బ్యాలెన్స్ చేయించుకోవడం కూడా లేదా కలెక్షను. ఎన్ని కోట్లు పెట్టినా రాదు అది. దేవుడు ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు ద్వారా సమాధానపరిచి, అంగీకపరిచి, ఆయన మనకి ఆయనతో ఉండే సమానమైన భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారితో ఉండే సమానమైన భాగ్యాన్ని. తండ్రి అయిన దేవునికి మనం విరోధులుగా ఉన్నప్పుడు, ఎందుకు విరోధులుగా ఉంటే వెళ్ళాము పరలోకం? మరి ఎవరో ఒకరిని బలియొచ్చుగా, మనల్ని బలియొచ్చుగా. అరే వీళ్ళెవరు వద్దరు, మొత్తం చెడిపోయారు, మొత్తం చంపేయచ్చుగా. చంపేలా తన కుమారుని చంపుకున్నాడు. ఎందుకు? తన ప్రేమను వెల్లడిపరచడానికి. ఈరోజు కూడా చెప్తున్నాడు, కానీ ఆ మాటలు మనం వినట్లా. ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనం చదండి. ఒక్క నిమిషం 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9 అండి. 6 చదవండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును
నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. చాలండి. మన పారంపర్య ఆచారాల చేత, మన మాదిరి లేకుండా, మన వస్త్రధారణ, పండగ అంటే క్రిస్మస్ కొత్త బట్టలు ఉండాలి. ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు వేసుకోవాలి. బట్టలు వేసుకోవడం తప్పని అంటలా, అదొక ఆచారం, ట్రెండ్ అయిపోయింది. క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు. మరి దేవుడు లేడా? ఇంట్లో పిండి వంటలేనా? గారెలు వండుకోవాలి, బూరెలు వండుకోవాలి, అవసరమైతే ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకోవాలి. ఇంకా మారు మనసు లేదా? నీ హృదయాన్ని నీవా? ఆయన ఎవరో తెలుసా? యూదుల రాజు. 27వ అధ్యాయం అదే మత్తయి సువార్త చదవండి. 27వ అధ్యాయము 11వ వచనం చదవండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టేనండి. చాలండి. యూదుల రాజు, ఈ రాజు కొరకు ఆయన లోకాన్ని, పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడండి. ఈ లోకంలో మనం రాజు కోసం ఏం వదులుకోగలం? నీ వ్యభిచారాన్ని వదులుకోగలవా? నీ దొంగతనాన్ని వదులుకోగలవా? నీ మోసపు మాటను వదులుకోగలవా? నీ వ్యభిచరించే హృదయాన్ని వదులుకోగలవా? ఏం వదులుకోగలవు నువ్వు దేవుడి కొరకు? నీ మోసం మారదు, నీ మాటలు మారవు, ప్రవర్తన మారదు. దేనికి ఇంకా భక్తి ఎందుకు? ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడు ఎందుకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నాడు? ఎందుకు ఇంత కృపను చూపిస్తున్నాడు? ఈ కృప దేని వల్ల వచ్చింది? ఈ రక్షణ బలి ఇస్తే మనకు రక్షణ, బలి ఇస్తేనే మనకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు. మరి కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది. ఒక మాట చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. ఇలాంటి కృప, ఈ రక్షణ ఎన్ని కోట్లు ఇచ్చినా రానిది రక్షణ. పాపాల చేత, అపరాధాల చేత అందరం చచ్చిపోయి ఉండగా తన కుమారుడైన క్రీస్తుని లోకాన్ని పంపించి, తండ్రి అయిన దేవుడు మన కొరకు తనను బలిగా చేసి, బలిగా అర్పించి కృప చేత ఇచ్చాడు. మనమేదో మంచోళ్ళమని, మనమేదో దేవుడు కానుకలు ఇచ్చామని, మనం దేవుడు చుట్టూ పలహారం ఇచ్చామని ఈ కృప ఇవ్వలా. ఆయన కృప చేత ఇచ్చింది. మన వల్ల కలిగింది కాదు, మన వల్ల ఏం అవ్వదండి. కానీ హృదయాన్ని కోరుతున్నాడు. హృదయం మారాలి, మాటలు మారాలి, చేతలు మారాలి, క్రియలు మారాలి, అన్నీ మారాలి. ఎప్పుడు మారాలి? సంవత్సరాలు గడిచిపోతూనే ఉండి ఇంకా అదే పాదరోజు జీవితమా? ఇంటికి రంగులు, లైటింగ్లు అన్నీ. మరి హృదయానికి లేదా? దేవుళ్ళు ఉంటే రక్షణ. ఎప్పుడు వెళ్ళి చచ్చిపోయిన హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇంకా పారంపర్యాచరణ మునిగిపోతూ మన పిల్లల్ని అట్టాగే పెంచుతున్నాం. ఇప్పుడు చర్చికి వస్తారు, చాలామంది పిల్లలు రారు. నీ బాధ ఏంటి? దేవుడు బాధ, నువ్వు రాకపోతే ఆయనకి బాధ. నీకు బాధ ఉందా నీ పిల్లలు రావట్లేదని? నీ పిల్లలు చర్చికి రావట్లేదు, నీ బాధ లేదు. ఎందుకు లేదు బాధ? వాళ్ళకి చెప్పట్లే వాక్యాన్ని. వాళ్ళకి చెబితే చిన్నప్పటి నుంచే మొదట్లో బాగుంటారు. చాలామంది పిల్లలు వ్యసనాలకు బానిసయ్యి, ఒకప్పుడు నేను దాంట్లో నుంచి వచ్చినానండి, నాకు వాక్యం తెలియదు, నేను చాలా తప్పుడు బతుకులో బతికినోడిని. కానీ క్రీస్తు వారి మాటలు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బ్రతుకుని ఆయన కొరకిస్తే ఆయన రక్షించగల దేవుడు, దేనికైనా సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. చాలామంది పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. వీళ్ళు పెరుగుతారు, పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదుగా, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా నేర్పించాలో కూడా నేర్పించరు. వెనకేసుకొస్తారు. మా బంగారం, మా వెండి, మా కొండ. ఎంతవరకు? నిన్ను తన్నేదాకా, నువ్వు తన్నించుకునేదాకా. ఇవే మాటలు, పొద్దుగూకులు. దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఎందుకు విధేయత కలిగి బతకాలరా, మాట సరిగ్గా బాగుండాలరా అని చెప్పి ఒక్కళ్ళు లేరు, ఎక్కడ కనపడరు కూడా. ఈలో నేను చెప్పేది విషయం ఏంటంటే, ఎవరో మనం దేవుడికి దూరంగా ఉండక మన హృదయాన్ని మార్చుకుని మోసపూరితమైన మాటలు వదిలేసి, పాత బతుకుని వదిలేసి ఇప్పటికైనా మారి దేవుళ్ళకి వస్తేనే రక్షణ. ఒక్క మాట లాస్ట్గా చూసి ముగించుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు, న్యాయమైన ప్రతిఫలము
పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. చాలండి ఈ మాట. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు ఏదో మామూలుగా మాటలు రాయిస్తే మనం మాట్లాడుకుంటాం కాదు. ఇంత గొప్ప రక్షణ ఎలాగ తప్పించుకుంటాం అది కాదు. ఒకటే మాట అక్కడ నిలబడి మాట్లాడతాడు. పరిశుద్ధత ఉందా లేదా? ఇంత గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేసావు నువ్వు? అక్కడే ఆగరా అంటాడు. ఒకటే మాట, పరిశుద్ధంగా. ఆయన ఎందుకు సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి ఉన్నాయన్న అన్ని మాటలు పిలవబడలేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే పిలవబడ్డాడు. పరిశుద్ధత ముఖ్యం. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధ హృదయం కావాలి ఆయనకి. నువ్వు ఎలా ఉంటావు అనేది కాదు. నీ వాక్యం నీ మాట తీరు ఎలా ఉంటుందో నీ మాట తీరు. పరిశుద్ధత వస్తే అన్నీ వస్తాయి. పరిశుద్ధత కావాలి ముందల. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఎలా కూడా తప్పించుకోలేము. అక్కడ అవుతాం, నరకాగ్నికి వెళ్ళిపోతాం. మరి ఎంతసేపు పరిచయం చేసాం ప్రభువా, అదంతా ఉత్తిదేనయ్యా. నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, నువ్వు వ్యభిచారాన్ని వదిలేవు, నీ తాగుడిని వదిలేయలేవు, నీ సిగరెట్లు వదిలేయలేవు, నీ రాజు పరలోకాన్ని వదిలేసి వచ్చాడుగా, ఆయన కోసం ఏమి ఇవ్వలేవా? ఏం వదలలేవా? ఇంక అలాగే ఉంటావా? ఇంక ఇదేనా మన భక్తి? వదలాలి. ఎప్పుడైతే ఒకటి వదులుకుంటామో అప్పుడే ఒకటి పొందుకుంటాం. ఎప్పుడైతే కూర్చుకోవాలనుకుంటామో అదంతా వేస్ట్. ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు. మనమే వెళ్ళిపోతామండి. ప్రసంగంలో మాట ఉంటుంది, తన భాగము దేవుడు మనకిచ్చిన భాగంలో వీలు కలుగు చేస్తేనే తింటాం. ఇప్పుడు సుమారు నేను ఒక 10 లక్షలు సంపాదించి తినేద్దాం అనుకుంటే కుదరదు. దాంట్లో 20 రూపాయలు రాస్తే 20 రూపాయలు తింటాను, 100 రూపాయలు రాస్తే 100 తింటాను, 1,00,000 రాస్తే 1,00,000 తింటా. మిగతా 9 లక్షలు ఏమైపోతాయి తెలియదు. నాకు ఎంత భాగం అయితే వీలు కలుగు చేస్తాడో అంతే నేను తినాలి. అంతలోనే బతకాలి. అంతలోనే కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే దేవుడు మనం పిలుచుకుంది. అందుకే తన కుమారుడు మన కోసం అర్పించింది. ఊరికినే కాదు, ఆయన రక్షణ ఇచ్చింది. దేవుడితో సంబంధం లేని మనుషులు మనం దేవుడు సమాధాన పరిచాడు. తన కుమారుడైన క్రీస్తు కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి మన బ్రతుకులు. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ మాటలో విని నిర్లక్ష్య పెట్టుకుంటే వాళ్ళకి వారే ఉత్తరవాదులు. మనం మాత్రం పరిశుద్ధంగా జీవిస్తూ పరలోకమందున తండ్రి యొద్దకు చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, మీ సర్వశక్తివంతమైన ప్రశస్తమైన నామానికి క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రము తండ్రి. దేవా, నా సొంత మాటలతో తండ్రి ఏమైనా చెప్పిండే తండ్రి నన్ను క్షమించండి. మా ప్రభువారి యొక్క రాక తండ్రి అర్థం కాక ప్రభువారిని తండ్రి ఇంకా స్టార్లోనే పెడుతూ తండ్రి, ఇంకా బాలుడుగానే చూస్తూ తండ్రి, ఆయన యూదుల రాజని, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రాజని, ఆ రాజుని మేము లెక్క చేయక తండ్రి, రాజు మాటను తృణీకరిస్తూ తండ్రి బతికితే మా బతుకులకు అర్థం లేదని తండ్రి, మా యొక్క బతుకులు తండ్రి మీరు కట్టుటకు తండ్రి సత్యవాక్యం తండ్రి మా దగ్గర పంపించి సత్తువు గల సంఘంలో మమ్మల్ని నిలవబెట్టి మాదిరి చూపిస్తున్న దైవజనులను ఇచ్చారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.